మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నాయకులు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన సంబరాల కార్యక్రమానికి బీజేపీ జిల్లా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మరి చారిత్రాత్మక అనేక నిర్ణయాలు పేద ప్రజల కోసం ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారు. మరి పూర్తిగా ఏదైతే కొన్నిటి మీద 0% జీఎస్టీని చేయటము, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, దాంతోపాటు అనేకమైనటువంటి ఏదైతే నిత్యావసరాల సరుకుల మీద 0% చేయటము, 18%, 20% ఉన్న వాటిని కూడా 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటము, ఇలాంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకి, రైతులకి, మహిళలకి, యువకులకి, మధ్యతరగతి నిరుపేదలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారి హయాంలో మరి పన్నులు తగ్గిస్తూ పేద ప్రజలని మరి యొక్క పన్నుల భారం నుంచి తప్పిస్తూ వస్తున్న సందర్భాన్ని మనం చూసాం.